నమస్కారం. అంటే అందరు తమ్ముళ్ళే, నేను ఒక్కడిని అన్నని. గురుగారు, ఇది నేను 50 సినిమాలు తీశాను. 50 సినిమాలు తీసిన తర్వాత నేను మానేశాను, 10 ఏళ్ళు మానేశాను. వద్దు నేను సినిమాలు, ఎందుకంటే వాతావరణం బాగాలేదు. ఇది అంతా యాక్షను ఫైటు ఇవి నా వల్ల కాదు, నేను తీయలేను అని చెప్పి నేను మా అబ్బాయికి చెప్పాను, నేను మానేస్తాను రా తీయలేనని. అంటే తనే కోరిక ఏంటంటే, లేదు నాన్న నువ్వు 50 సినిమాలు తీసావు, అన్నీ ముత్యాల సుబ్బయ్య పేరు మీదనే తీసావు, అందువల్ల ఒక సినిమా తీద్దాం, ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద తీద్దాం, డైరెక్టర్గా మీరొద్దు. ఆడే చెప్పాడు, మీరొద్దు, ఎందుకంటే మీకు ఏజ్ వచ్చింది, మీరు ఆడ అవస్థపడతారు. మీకు నచ్చిన మీ కో డైరెక్టర్లు ఎవరైనా మీ స్టాఫ్లో ఎవరు నచ్చితే వాళ్ళని డైరెక్టర్గా పెట్టండి అన్నాడు. నా దగ్గర దాదాపు 20 మంది కో డైరెక్టర్లు పనిచేశారు. అన్ని ఇది నేను చేసిన 50 సినిమాలకి 20 మందిలో అంటే 50 మంది దాకా చేశారు, కానీ 20 మంది నెంబర్ 1, 2, 3 అలా వచ్చారు. వాళ్ళందరిలోకి నాకు నచ్చిన మనిషి, నచ్చిన వ్యక్తి, మంచి మనిషి నాకు షిప్పి అంటే ఇష్టం. ఎందుకంటే షిప్పి ఎప్పుడాంచో ఇండస్ట్రీలో నేను వచ్చిన కొత్తలో దాదాపు 2-3 సినిమాలు అయిన తర్వాతనే వచ్చాడు. కానీ తను సిన్సియారిటీ, అక్షరాలు ముత్యాలాగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఎచ్చులు లేవు. అన్నిటికంటే ముఖ్యం మంచి మనిషి అని చెప్పడానికి కారణం ఏ అలవాట్లు లేవు. తను సాధించింది ఏంటి అంటే డైరెక్షను. అన్ని సినిమాలకి ఎన్నో సినిమాలు, హిందీ సినిమాలు ఎస్జే సూర్య దగ్గర చేశాడు, పవన్ కళ్యాణ్ దగ్గర చేశాడు, చాలామంది దగ్గర చేశాడు. అందరి దగ్గర చేసినా ఎక్కడా అతనికి చెడ్డ పేరు రాలేదు, అంత మంచి పేరు వచ్చింది. పైగా ఒక కో డైరెక్టర్గా ఉండి నాకు తెలిసిన ఇండస్ట్రీలో ఏదో తన ఫలితం చేసుకుపోవడం అనేదే కాకుండా బంగారు లాంటి సంసారాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే సంసారం అంటే మళ్ళీ ఏమనుకోవద్దు, ఏ సంసారాన్ని తీసుకొచ్చుకున్నాడు అది కాదు, బంగారు లాంటి ఫ్యామిలీ. అతను బాగా చదువుకున్నాడు, తనకు ఒక కూతురు, ఒక కొడుకు ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు డాక్టర్. ఎందుకంటే ఏం కావాలండి మంచితనం. అంటే వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకున్నాడు తప్ప కూతుర్ని డాక్టర్ చేసి కొడుకుని ఇది చేసి కంప్యూటర్ ఇంజనీర్ చేసినాడు. అందువల్ల అంతేకాకుండా ఎవరికి తనకు శత్రువు కాదు, అతను అందరికీ మంచోడే. మనిషి పొట్టిగా ఉన్నాడు కానీ మనసు ఆకాశవంతం. అందుకని నాకు ఏమనిపించిందంటే షిప్పి కరెక్టు అని నేను షిప్పిని పిలిచి, షిప్పి నువ్వు సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అన్నా. గురువా ఏంటన్నాడు, భయపడొద్దు, నువ్వన్నీ చేయగలవు, అంతకుముందు ఎన్ని చేసావు, అందువల్ల మంచి సినిమా. మేము 50 సినిమాలు నేను తీసా, నువ్వు ఇది ఫస్ట్ సినిమా, కానీ నువ్వు కూడా 50 సినిమాలు దాటాలి, మంచి సినిమా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మీ ఫ్యామిలీని వీళ్ళని అందరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సంసారం అంటే ఇలా ఉండాలి. బిడ్డలు చదివించుకున్నాడు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు, తనకు వచ్చిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తనకు వచ్చే శాలరీలో ఈ మాత్రం సెటిల్ అవ్వాలంటే మామూలు మాట కాదు. అలా చూడబట్టే షిప్పి నాకు నచ్చాడు. అతను డైరెక్టర్గా చేయాలి అని చెప్పి మా కొడుకు చెప్పాను. మావాడు కూడా ఓకేనన్నా మీకు ఎవరు నచ్చితే వాళ్ళు అన్నాడు. అప్పుడు అంటే షిప్పిని ఓకే చేసుకున్న సంగతి చెప్పేసాం. ఒక రకంగా ఇండైరెక్ట్లో కొంతమంది షిప్పికి కూడా చెప్పేశాం. అది నా ఇంట్రడక్షన్. నన్ను గురించి మీ అందరికీ తెలుసు. 50 సినిమాలు చేసాం కాబట్టి అన్నింటిలో అందరూ చాలామంది నా అక్కడ చిన్నవాళ్ళే ఉంటారు పాపం, వీళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గారు, వాళ్ళు వీళ్ళు కానీ. అలాగా నాకు మంచి అలవాటు పడ్డవాళ్ళు. ఇది ప్రెస్ అంటే ఒక పిఆర్ఓ కావాలా. ఆ పిఆర్ఓ ఎవరైతే బాగుంటుందంటే, ఒకప్పుడు పసుపులేటి రామారావు ఉండేవాడు, బంగారలాగా మంచోడు, పాపం అర్ధాయిస్ చనిపోయాడు. ఆ తర్వాత ఇంకెవరెవరంటే నాకు
మన వినాయకరావు గారు ఆయన ఆయన ఎంత మంచి మనిషి అంటే అంత మంచి మనిషి. ఆయన పిఆర్ఓగా అడుగుదాం అని చెప్పి అడిగాను, ఒప్పుకున్నాడు. అలాగా మిగతా ఎన్ని బాధ్యతలు ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా ఆయన సలహా తీసుకోవాలి నేను. అందువల్ల నేనుగా చెప్పేది, తను షిప్పి చాలా కష్టపడ్డది ఏంటంటే, తనకి లాంగ్వేజెస్ ఒకటి కాదు, మన హీరోయిన్లందరికీ కన్నడలో చెప్పాడు. పోయి కన్నడంలో కాదు, తెలుగులో చెప్పాడు, కన్నడలో చెప్పాడు, అన్నీ చెప్పాడు. అందువల్ల షిప్పి కరెక్ట్ కాబట్టి డెఫినెట్గా షిప్పి చేసే ఈ సినిమా అన్ని విధాలా బాగుంటుంది. మాకు కోఆపరేట్ చేసిన రైటర్సు మరుదూరు రాజా, నివాసు, కోటి గారు మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చినాయి. అందువల్ల ఇది ఒక మంచి సినిమా అవుద్దని నా ఆశ. మిగతా మా గురువు కమ్ శిష్యుడు చెప్తాడు. అది ఆ హీరోయిన్స్ చిన్నపిల్లలే, కానీ వాళ్ళకు ఒక బిడ్డ ఉంటే మేము చేయమని అన్నారు. ఏంటమ్మా అంటే, బిడ్డ ఉంటే బిడ్డల తల్లి అయిపోయింది కదా అని అన్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పి అనుకొని వదిలేసి, ఎవరెవరైనా ఎచ్చితే కన్నడంలో ఇదిగో వరుస బంగారు లాంటి తల్లులు దొరికారు. వాళ్ళు ఎంత ఒబిడియట్, ఎంత మంచితనం అంటే, వాళ్ళు కథ ఇవ్వండి, ఒకసారి కథ చెప్పండి, కథ చెబితే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో, అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేశారు. అందువల్ల మొట్టమొదటి సెకండ్ థ్యాంక్స్ టు ద హీరోయిన్స్ ఫర్ మా 3 పిక్చర్లకి. మా పిక్చర్ చేసిన దాంట్లో 3 హీరోయిన్లు ఉన్నారు, 3 మంచి క్యారెక్టర్స్ మంచి చేశారు. అలాగే కొత్త హీరోలు, సినిమా అంతా దాదాపు అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు, తక్కువ మంది చిన్నవాళ్ళు ఉన్నారు. ఇది అందువల్ల అన్ని విధాల సినిమా మంచి సినిమా అని నా ఆశ, మా అందరి ఆశ కూడా. ఏం గురువా అది.